రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరగడంతో జనం అవస్థలు పడుతున్నారు. గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్తున్నారు వెదర్ ఆఫీసర్లు. రాష్ట్రంలో ఉత్తర, ఈశాన్య దిశ నుంచి కింది స్థాయి గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత పెరిగిందన్నారు. చాలా ప్రాంతాల్లో సివియర్ కోల్డ్ వేవ్ కొనసాగుతోంది. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్, యెల్లో అలర్ట్ జారీ చేశారు వెదర్ ఆఫీసర్లు. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం, రాత్రి సమయంలో సింగిల్ డిజిట్కు టెంపరేచర్లు పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పడిపోతూ ఉండటంతో బయటికి రావాలంటేనే జనం వణికిపోతున్నారు. ఇవాళ రేపు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలను చలి వణికిస్తోంది. రికార్డు స్థాయిలో టెంపరేచర్లు పడిపోతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఓవైపు చలి, మరోవైపు పొగమంచుతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం, సాయంత్రం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఏజెన్సీలో చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. ఆసిఫాబాద్ జిల్లా సిరిపురియులో 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. గిన్నెదెరలో 7.2, బోరస్లో 8.1, అర్లిటీలో 8.1, తిర్యాని 8.7, పొచ్చెరలో 9.3, సోనాల 9.4 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. పెరిగిన చలితో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో వణికించే చలిలో స్కూళ్లకు వెళ్లడానికి పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రతకు వివిధ రకాల వ్యాధులు బారిన పడుతున్నారు. దీంతో స్కూళ్లలో హాజరు శాతం పడిపోతుంది. మారుమూల ప్రాంతాల్లో అయితే అరకొరగానే క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు హాస్టల్లో విద్యార్థులు చలికి ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఉంది, ఇక్కడ తట్టుకోలేకపోతున్నాం సార్. పిల్లలు కూడా చాలా సఫర్ అవుతున్నారు చలి తీవ్రత. దానివల్ల మేము కూడా మా గురుకులం ఇన్స్ట్రక్షన్ ప్రకారం, కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము టైంని ఎక్స్టెండ్ చేయడం జరిగింది సార్. దాన్ని పట్టుకొని బేస్ చేసుకొని పిల్లలు మ్యాక్సిమం మార్నింగ్ చిన్నపిల్లలు స్నానాలు చేయలేకపోతున్నారు సార్. ఆఫ్టర్నూన్ వాళ్ళకు ప్రిన్సిపాల్ సార్ రిక్వెస్ట్ మేరకు వాళ్ళకు ఆఫ్టర్నూన్ 1:30 తర్వాత 2:30 వరకు స్నానాలు చేసుకుంటారు సార్. పిల్లలు ఈ చలి తీవ్రత తట్టుకోలేకపోతున్నట్టు. మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్లో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 206 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గత 20 రోజులుగా చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలికి స్నానాలు చేసేందుకు అవస్థ పడుతున్నారు. మాకు రోజు స్టడీ పొద్దునేమో మార్నింగ్ 6, 5:30 అట్లా స్నానం చేస్తారు పూరలందరూ. ఇప్పుడు 6:30 అట్లా స్నానం చేసినాక 7 అట్లా చేసుకుంటారు కొంతమంది 10th క్లాసులు అట్లా. అప్పుడు నుంచి 6:30 నుంచి అప్పుడు స్నానం చేసి చిన్న పిల్లలు అలాగ చలి ఎక్కువ పెట్టడం అంటే, అన్న మాకు చలి ఎక్కువ పెడుతుంది సార్ చెప్పండి, స్వెటర్ అయినా లేకపోతే ఎక్స్ట్రా బిస్తర్ అయినా అట్లా కావాలని చెప్తున్నారు పిల్లలు. ఇప్పుడు మేము ఏం చెప్పుకున్నామంటే 9:15 స్కూల్ పోతున్నాం కాబట్టి అప్పటి వరకు మాకు చలి పెడుతుంది ఎక్కువగా చలి పెడుతుంది. అందుకని సార్కి ఏమంటే సార్ ఒక బిస్తరు ఇంకా మాకు స్వెటర్ కావాలని అంటున్నాం. నైట్ మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు మాకు స్పెషల్ క్లాస్ 5:15 వస్తున్నాం. 5:15 4 నుంచి ఇంకా చలి ఎక్కువ అవుతుంది. ఇంకా నిన్న మొన్న 15 రోజులు అవుతుంది చలి ఎక్కువ పెట్టడం వలన. అంతకుముందు కానీ పెట్టింది కానీ అప్పుడు అంతా లేదు. ఇప్పుడు 15 రోజుల నుంచి ఇంకా చాలా ఎక్కువ చలి పెడుతుంది. పిల్లలు వేడి నీళ్ళు కావాలని అంటున్నారు. అందువలన మాకు వేడి నీళ్ళు ప్రొవైడ్ చేయడానికి కూర్చున్నాము. ఇంకా స్వెటర్స్ సాయంత్రం స్టడీ అవర్లో స్వెటర్స్ లేవు. ఉన్న వాళ్ళేమో పర్సనల్గా తెచ్చుకొని వాడుతుర్రు, కొంతమందికి లేవు. అందువలన స్వెటర్స్ కూడా కావాలి. 20 రోజుల నుంచి బాగా చలి పెడుతుంది. అందువలన మేము స్వెటర్స్ ఇంకా వేడి నీళ్ళు ప్రొవైడ్ చేయాలని కూర్చున్నాము. 20 రోజుల నుంచి బాగానే చలి పెడుతుంది, ఎక్కువ అవుతుంది. ఇంకా అయితే మేము కోరుతుంది ఏంటంటే స్వెటర్లు ఉంటే బాగుండే, పొద్దున వేడి నీళ్ళు కొంచెం పెట్టాలని కోరుచున్నాము. బాగా నైట్ పండుకునేటప్పుడు బాగా చలి పెడుతున్నారు. ఒక దుప్పటి వేసుకున్నాం కూడా చలి పెడుతుంది. అందుకే స్వెటరు, దుప్పటి ఇస్తే మాకు కొంచెం బాగుంటుండ అని, వేడిగా ఉంటుందని మేము కోరుతున్నాం. స్కూల్కి పోయేటప్పుడు 9 గంటల వరకు చలి బాగుంటుంది. అందుకు మా స్వెటర్ కూడా కావాలని కోరుకుంటున్నాం. పిల్లలు స్టడీ కూర్చున్నప్పుడు కూడా కొంతమంది తెచ్చుకుంటారు, కొంతమంది తెచ్చుకోలేరు. వాళ్ళు కూడా ఒక్కొక్కరు కావాలని అందరికీ ఇవ్వాలని ప్రభుత్వానికి కోరుతున్నాము. రాష్ట్రంలోని జిల్లాలతో పాటు సిటీలోనూ చలి తీవ్రత అధికంగా ఉంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాటు శీతలగాలుల ప్రభావంతో జనం వణుకుతున్నారు. చాలా ప్రాంతాల్లో సివియర్ కోల్డ్ వేవ్ కండిషన్లు ఉన్నాయి. సగానికి సగం పడిపోతున్నాయి అత్యల్ప టెంపరేచర్లు. ఇవాళ రేపు అత్యల్ప ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నాయన్నారు వెదర్ ఆఫీసర్లు. పలు జిల్లాలకు ఆరెంజ్, యెల్లో అలర్ట్లు ఇచ్చారు అధికారులు. ఈ ప్రాజెక్టు రివైజ్ కాస్ట్ వాళ్ళు
సెంట్రల్ వాటర్ కమిషన్ కి సబ్మిట్ చేసిన డిపిఆర్, నేను మాట్లాడిన ప్రతి మాటకి మీకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఇస్తా. వాళ్ళు ఇది డిపిఆర్ సబ్మిటెడ్ టు సెంట్రల్ వాటర్ కమిషన్ ఫర్ కాస్ట్ ఆఫ్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ is 55,086 crores. అంటే మీరు లెక్కలు కూడా అర్థం చేసుకోండి. ఆ పెద్ద మనిషి ఏమన్నాడు, 90% పనులు చేసినావు, వీళ్ళు తట్టెడు మట్టి కూడా ఎత్తలే, వీళ్ళు అది చేసినవి. వాళ్ళ టైంలోనే వాళ్ళు సెంట్రల్ వాటర్ కమిషన్ కి సబ్మిట్ చేసిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ప్రాజెక్ట్ కాస్ట్ 55,086 కోట్లని చెప్పడం జరిగింది. మరి ఈ 55,000 కోట్లలో పూర్తి స్థాయిలో ఆయకట్టు కాలువలకి, డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్, ల్యాండ్ అక్విజిషన్ కి, R&R కూడా ప్రొవిజన్ ఇవ్వలే. కేవలం అంటే ఈ 55,000 కోట్లు కాకుండా నేను చెప్పే విషయం, ఉదాహరణకి వాళ్ళు అన్ని కలిపి ఈ డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ కి, ల్యాండ్ అక్విజిషన్, R&R ఆ వర్క్ కలిపి ఈ డిపిఆర్ రివైజ్ కాస్ట్ లో 3,150 కోట్లు పెట్టినారు. వాస్తవంగా 30,000 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ ఇంకా చేయాల్సి ఉంది. మనం 20 లక్షల ఎకరానికి చొప్పున తీసుకున్నా ఇంకొక 6,000 కోట్లు, 6,000 కోట్లు ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ కి, డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ కే ల్యాండ్ అక్విజిషన్ కి అవసరం. మన దాని మీద R&R, దాని మీద వర్క్ల కాస్ట్. సో వాళ్ళ టైంలో రివైజ్ ఎస్టిమేట్స్ కానీ సబ్మిట్ చేసిన డిపిఆర్ 55,000 కోట్లకి ఇంకొంత పెరుగుతుంది, బికాస్ వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి. ఇంకో విషయం చెప్పాలి, 1 ఎకరం ఆయకట్టు ఇవ్వకపోగా ఒక్క ఆయకట్టు కాలువ తట్టెడు మట్టి వాళ్ళు ఎత్తలేదు, ఒక్క డిస్ట్రిబ్యూటరీ ఛానల్లో పని మొదలు పెట్టలేదు. అంటే ఇంత దుర్మార్గంగా, ఇంత బరి తెగించి అబద్ధాలు చెప్పడం నేను ఎక్కడ చూడలే. అదేవిధంగా అంటే మొత్తం ఎంత ఖర్చు పెట్టిండ్రు ఇప్పుడు ప్రాజెక్టు పూర్తి అయిన నాటికి వాళ్ళు లెక్కలు, వాళ్ళు వదిలిపెట్టేసిన ఈ ఇష్యూస్ మనం ఇఫ్ యూ క్యాల్కులేట్ ద టోటల్ కాస్ట్, వాళ్ళు 35-36% మరి కేవలం 35-36% ఆ ప్రాజెక్టు పనులు చేసి పదే 90%. అదే దేనికి 90% ఎవరికి అర్థం కాదు. మీకు కొన్ని ఆయన పెద్ద మనిషి అన్నాడు, తట్టెడు మట్టి ఎత్తలేదు, రూపాయి ఖర్చు పెట్టలేదని. మేము వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో 7,000 కోట్ల రూపాయలు మరి ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కి ఖర్చు పెట్టడం జరిగింది. ఎంత పని జరిగిందని మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా. 67 లక్షల క్యూబిక్ మీటర్ల అర్త్ వర్క్ జరిగింది, 7 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ జరిగింది, 9 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్ లెంత్ ప్రెషర్ మెయిన్స్ లే చేయడం జరిగింది. వాళ్ళ హయాంలో ఒకటే ఒక పంపు ఇన్స్టలేషన్ కమిషన్ జరిగింది. మేము వచ్చిన తర్వాత మరో 11 పంపులు ఇన్స్టలేషన్ అండ్ రెడీ ఫర్ కమిషనింగ్. ఇంకోటి అన్ని అనుమతులు అయిపోయాయని, అరే ఇంత అంటే మరి తెలంగాణ ప్రజా జీవితంలో ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళు ఇట్లా అబద్ధాలు చెప్పడం మీరు గమనించాలి, తెలంగాణ ప్రజానికాన్ని గమనించాలి. అనుమతులు పొందినే అంటున్నాడు ఆయన. హైడ్రాలజీ అనుమతి లేదు అంటే నీటి కేటాయింపు లేదు, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు, ఇరిగేషన్ ప్లానింగ్ బీసీ రేషియో లేదు, ఇంటర్స్టేట్ క్లియరెన్స్ లేదు, ఏ అనుమతులు లేవు. మరి వాళ్ళు పెద్దగా సాధించిందేం లేదు. మరి ఏ విధంగా వాళ్ళు మాట్లాడినరో దయచేసి మీరు గమనించాలి. డిపిఆర్ రిటర్న్ గురించి మాట్లాడతారు. డిపిఆర్
వాళ్ళ హయాంలో రిటర్న్ అయ్యి డిపిఆర్ రిటర్న్ అంటే మరి మీరు ఎవరన్నా గవర్నమెంట్ ఇండియాలో సిడబ్ల్యూలో పనిచేయగలిగితే ఈ కారణాల వల్ల ఇది పునః పరిశీలించండి అని చెప్పడం జరిగింది. వాళ్ళ హయాంలో కూడా రిటర్న్ అయింది, వాళ్ళు కొంత జవాబు ఇచ్చారు, మా హయాంలో కూడా జవాబు ఇచ్చాం. మా హయాంలో వాళ్ళు వదిలిపెట్టిపోతే ఏది వాళ్ళు చెప్పిన విషయమే 45 టీఎంసీ పాలమూరు రంగారెడ్డికి మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్ లో ఉపయోగించుకుంటామని వాళ్ళు ఇచ్చిన జియోనే. మరి దానికి అనుగుణంగా మేము వచ్చిన తర్వాత డీటెయిల్డ్గా ఇది మీరు జాగ్రత్త వినాలి. వాళ్ళు 45 టీఎంసీ ఫ్రమ్ అన్యూటిలైజ్డ్ మైనర్ ఇరిగేషన్ అలొకేషన్ అని చెప్పిపోతే మేము ఇప్పుడు సిడబ్ల్యూసీతో ఫాలోఅప్ అయ్యి ప్రతి చెరువులో మండలాల వారీగా ఎంత సేవింగ్స్ ఉందని చెప్పి సిడబ్ల్యూసీకి సబ్మిట్ చేసి ఈ మైనర్ ఇరిగేషన్ సేవింగ్ లో పాలమూరు రంగారెడ్డి అలొకేషన్ కి ఒక అడుగు ముందుకేసినాం, ఒక ప్రోగ్రెస్ చేసినాం. అదేవిధంగా పదే ఉత్తమ్ కుమార్ 45 టీఎంసీ ఉత్తమ్ కుమార్ 45 టీఎంసీ అంటే హరీష్ రావు అంత తెలివితేటలు మాకు లేవచ్చు, కానీ మేము కూడా ఎంతో కొంత చదువుకున్నాము. ఇది ఈ లెటర్ కాపీ కూడా నేను మీకు, ఇది లేటెస్ట్ లెటర్ అంటే ఇది December 13th, 2025. అక్కడున్న ఇరిగేషన్ కేంద్ర ప్రభుత్వం జలశక్తి మినిస్ట్రీ సెక్రటరీ, దిస్ లేటెస్ట్ లెటర్. అంటే నేను పదే నాకున్న శాఖల్లో కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం ఫాలోఅప్ చేస్తున్నా. ఇది లేటెస్ట్ లెటర్. నేను ఇది చదువుతా మీకు. Telangana has submitted DPR of PRLIs to CWC for clearance of the project based on the reallocation of 90 TMC of assured waters. I have highlighted it also. That is 45 TMC out of 90 TMC of planned utilization for minor irrigation and allocation of 45 TMC out of 80 TMC of Godavari diversion. ఇది నా లెటర్. ఆయన పదే మరి అత్తని ప్రయోగించి 45 TMC లెటర్ రాసిండు మరి అని అసలు దాన్ని ఒక విచిత్రంగా వికారంగా మాట్లాడడం అది ఖండిస్తున్నాను నేను. అదేవిధంగా మరి మీకు కొంత బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి నేను. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ది ప్రెడిసెసర్ టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ వాజ్ ది జూరాల ప్రాజెక్ట్. జూరాల ప్రాజెక్ట్కి 8 ఆగస్టు 2013 ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి జియోఎం 72 ఇష్యూ చేస్తూ జూరాల నుంచి సోర్స్గా వాటర్ తీసుకొని 70 టీఎంసీతోని 10,000 ఎకరాలకి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నీళ్లు అందించే విధంగా ఒక ప్రణాళిక చేయడం మొదలుపెట్టింది. మీరు ఒక 10 lakh acres with 70 TMC of water from Jurala. మీరు చాలా మంది ఇరిగేషన్ చాలా నుంచి కవర్ చేస్తున్నారు. వాళ్ళు ఒక ప్యాటర్న్ గమనించారు. మీరు తుమ్మడి అట్టి నుంచి అది ఆ ప్రాజెక్ట్ కిందికి తీసుకుపోతారు. ఇది పైనుంచి కిందికి వచ్చే వాటర్ని సోర్స్ కిందికి తీసుకుపోతారు. సోర్స్ కిందికి తీసుకుపోతే ఎక్కువ పంపులు, ఎక్కువ వర్క్, ఎక్కువ బడ్జెట్, ఎక్కువ కమిషన్. సేమ్ తుమ్మడి అట్టి టైపు రీఇంజనీరింగ్, రీడిజైనింగ్, ఇది ఎస్టిమేట్స్ పెంచుకోవడానికి చేసిన ఒక ప్రణాళికలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జూరాల నుంచి ఈ ప్రాజెక్టు 10 లక్షల ఎకరాలకు ప్లాన్ చేస్తే వీళ్ళొచ్చి దాన్ని శ్రీశైలంకి షిఫ్ట్ చేసినారు యాజ్ సోర్స్ ఆఫ్ వాటర్. నేను కొన్ని ఆ విషయాల్లో ఒక ఇండిపెండెంట్ సోర్స్ వాటర్ ఎక్స్పర్ట్ రాసిన విషయం నేను చదివినిపిస్తాను మీకు. Because of shifting the source from Jurala to Srisailam reservoir, one, had this scheme been taken up at Jurala
an independent project under the exclusive control of Telangana. దే అర్థం చేసుకోండి. ఇప్పుడు శ్రీశైలం అంటే మనం అది ఇంటర్స్టేట్ ఇష్యూ అయిపోతుంది. జూరాల్ అంటే కంప్లీట్లీ అండర్ తెలంగాణ. Had this scheme been taken up at Jurala, an independent project under the exclusive control of Telangana, the state would have had greater freedom in its utilization. Further, shifting it to Srisailam, a common reservoir, has resulted in a conflict of interest and a confrontation with Andhra Pradesh. The cost of the project has increased hugely because additionally the water has to be lifted by another 100 meters. Further, had the scheme been taken up at Jurala in accordance with GO number 72, its scope would have remained as originally conceived in the erstwhile Andhra Pradesh. It would have been treated on par with surplus water-based projects and would have received higher priority in allocation by the tribunal. ఒకవేళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఇంకా ఎక్కువ నీళ్ళు ఇవ్వాలని మీరు కోరుకుంటే ఈ జూరాల నుంచి ప్రాజెక్ట్ కట్టి ఉండి ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ చేసుంటే తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ లాభం జరిగేది. ఎనీబడి విత్ కామన్ సెన్స్ విల్ అండర్స్టాండ్ దిస్. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఓ ఓ అని అన్యాయం జరిగిపోయిందని ఓ పెద్ద మనిషి మనం మొత్తుకుడుగా, వాళ్ళు అధికారంలో వచ్చిన రోజు నుంచి దిగిపోయే వరకు 10 ఏళ్ల పాటు కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ జూన్ 2, 2014 ఏ రోజైతే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండో కేసీఆర్ గారు, ఆ రోజు పెండింగ్ ప్రాజెక్టులనే ఉన్నాయి. ఆయన మేము ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ 7, 2023 వరకు కూడా మరి అట్లనే పెండింగ్ ఉన్నాయి. అంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్ 17,72,000 కోట్ల 10 ఏళ్ల బడ్జెట్, ఇరిగేషన్ కి 1.83 lakh crores ఖర్చు పెట్టి కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ పూర్తి చేయడానికి అవసరమయ్యే కేవలం 1,600-1,700 కోట్లు కేటాయించక ఈ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురై మరి ఇప్పుడు మా హయాంలో అది 100% 100% పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, కాళేశ్వరం స్కీమ్లో ఏది ముందు మొదలైందండి? ఫస్ట్ నీకు గుర్తుందా? పాలమూరు రంగారెడ్డి స్కీము, కాళేశ్వరం స్కీమ్లో ఏది ముందు మొదలైంది? జియో ముందు ఏది వచ్చింది? పాలమూరు రంగారెడ్డి. మరి అక్కడనేమో ఆల్మోస్ట్ 1 lakh crores ఖర్చు పెట్టినరు, ఇక్కడనేమో ఎందుకు 27,000 కోట్లు ఖర్చు పెట్టినరు? మరి వాళ్ళు చెప్పిన అంచనా ప్రకారం వాళ్ళు ఏది 35,000 కోట్లు అంటారు కదా, మరి అది పెరిగింది, అది ఫాల్స్ ఎస్టిమేట్స్ అయినా వాళ్ళ లెక్కల ప్రకారమే మనం చూస్తే తర్వాత మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకి మీరు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి స్కీమ్ కి మరో 8,000 కోట్లు ఖర్చు పెడితే మీ లెక్కల ప్రకారం పూర్తి అయ్యేది కదా నర్సింగ్, అవునా కదా? ఇంకో 16-1700 crores తోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ పూర్తి అయ్యేవి. నేను ఓన్లీ ఇప్పుడు కృష్ణా బేసిన్ గురించి మాట్లాడుతున్నాను ఇలా. ఓకే, మరి ఎందుకు మీరు కాళేశ్వరం అంటే మీకు అంత ప్రేమ, ఈ మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే ఎందుకంత కోపం మీకు? ఎందుకంత పక్షపాతం కాళేశ్వరం ప్రాజెక్ట్ పట్ల? మీకు ఇంకోటి నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా ఇలా, 2021లో ఈ ప్రాజెక్టు స్లో డౌన్ చేయాలని చెప్పి గత పిఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దలు కుట్ర పన్నారు. ఆ రోజున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోనే ఈ రోజున్న అధికారులు, ఆ రోజున్న ఈఎన్సీ వీళ్ళకి మీరు ఈ పనులు కొంత స్లో చేయండి అని చెప్పడం జరిగింది. మరి ఇంత కుట్ర పన్ని ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లా మీద
అసలు ఉద్యమం గురించి మాట్లాడి ఇంత నిస్సిగ్గుగా ఇంత నిర్లజ్జగా మాట్లాడడం ఇది వాళ్ళకే తగ్గుతుందని చెప్పి మనం ఇస్తున్నా. ఐఎమ్ ఆన్ రికార్డ్ సేయింగ్ దట్ ఇన్ 2021 పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇంజనీర్లకి ఆనాటి ఈఎన్సీ నుంచి ఈ ప్రాజెక్టు పనులు స్లో డౌన్ చేయండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా 2019లో ఈ పాలమూరు రంగారెడ్డికి అంతటా పబ్లిక్ హియరింగ్ పెడితే పబ్లిక్ హియరింగ్ రద్దు చేసి మళ్ళీ సంవత్సరం తర్వాత పెట్టడం జరిగింది. 8 నెలల సంవత్సరం తర్వాత పెట్టడం జరిగింది. అది ఫర్దర్ డిలే. అంటే మరి ఎందుకు రద్దు చేసిందో ఎక్కడ కూడా ఎవరు జస్టిఫికేషన్ లేదు. అదేవిధంగా ఆనాటి ఈఎన్సీ మురళీధర్ గారు పాలమూరు రంగారెడ్డి స్కీమ్కి మీరు ఇది మేము మారుస్తున్నాము, దిస్ ఇస్ లెటర్ డేటెడ్ బై సి మురళీధర్, ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్, పాలమూరు రంగారెడ్డి కెపాసిటీ 1 TMs కి తగ్గియండి. లెటర్ డేటెడ్ 8/4/2020. Reduce the scope of the work to 1 TMC, to 1 tunnel and restrict the pump houses. This is the letter of then ENC to the Palamur Rangareddy engineers. Palamur Rangareddyకి ఈ విధంగా మీరు మోసం చేసి ఇంకా వేరే విధంగా వేరేని బదనాం చేసే విధంగా మాట్లాడడం ఇది చాలా ఇది దురదృష్టకరం అని చెప్పి నేను మనం చేస్తున్నా. ఇప్పుడు నేను అంటే కృష్ణా రివర్ వాటర్స్ గురించి ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. ఐ విల్ నాట్ క్యారీ ఆన్ టూ లాంగ్. అంటే మీరు పదే పదే ఇదే విషయాలు వినడం కొంత బోర్ కూడా కావచ్చు, కానీ బికాస్ ఇట్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ ది స్టేట్. అండ్ ఏ స్థాయిలో అరే వాళ్ళు కుట్రనా, అసమర్థతనా, చాతగాంతనమా, 1 man షోవా, 1 family షో నాకు తెలియదు, కానీ అసలు మోసం దగ కుట్ర మీరు చేసి దోచుకుంది మీరు ఇంకోరి మీద బదనాం చేసి ఎవరో తప్పు చేసినట్టుగా ఒక పిక్చర్ ప్రజెంట్ చేసి స్టోరీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేను జస్ట్ ఈ కృష్ణా రివర్ వాటరు స్లైడ్ పెట్టమ్మా, ఎవరి దగ్గర ఉంది అది? స్లైడ్స్ ఎవరి దగ్గర ఉన్నాయి లేవా? ఎక్కడ? ఓకే, ఫస్ట్ ఇది మీరు చూడండి. ఇది కృష్ణా రివర్ వాటర్ యూటిలైజేషన్ ఆఫ్టర్ స్టేట్ ఫార్మేషన్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జూన్ 2, 2014 ముఖ్యమంత్రి అయిండు. ఆనాటి నుంచి మేము అధికారంలో వచ్చే వరకు 24-25 వరకు ఎక్కువ టీఎంసీ కృష్ణా నదీ జలాలు ఉపయోగించింది మేము అధికారంలో వచ్చిన తర్వాత. ఇదేమి నేను కల్పించి రాసిన ఫిగర్స్ కాదు రాములు, ఇది అఫీషియల్ డేటా ఆఫ్ బోత్ స్టేట్స్ అండ్ ఆఫ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్. మరి కృష్ణా నదీ జలాలు వీళ్ళు వచ్చినకనేదో మోసం అవుతుంది, వీళ్ళు వచ్చినకనే దాగా అవుతుంది, మేము గొప్పలు చేసి చెప్తున్నారు కదా. మరి ఆ లెక్కలు చెప్తున్నాయి ఆడ. హైయెస్ట్ ఎవర్ ఇన్ ఎ సింగిల్ ఇయర్ వాజ్ 286.30 టీఎంసీ. అది మేము అధికారంలో వచ్చిన తర్వాత. ఓకే, విల్ గో ద నెక్స్ట్ స్లైడ్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. మరి అదే విధంగా ఇది నేను కొద్దిగా మీకు నేను గతంలో కూడా మీకు చెప్పున్నాను. వాళ్ళు ఏదో ఒక ఇయర్లో మేము అన్నాము, మేము పర్మనెంట్గా అనలేదంటారు. అసలు సిగ్గుతో తల ఉంచుకొని ఇంట్లోకి వెళ్ళి బయట రావద్దు. అసలు ఇరిగేషన్ గురించి మాట్లాడద్దు ఏం నర్సింగ్. ఓకే, వాళ్ళు అక్కడ వర్బల్గా ఒప్పుకొని లిఖితపూర్వకంగా ఒప్పుకొని అంటే మాకు 34% నీళ్లు చాలు, ఆంధ్రప్రదేశ్కి 66% నీళ్లు ఇచ్చేయండి అని ఒకసారి కాదు, అదేదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా ఇచ్చిన విషయం. అందుకోసమే ఊకే వాళ్ళు ఇది కాంట్రడిక్ట్ చేస్తారు. కాబట్టి నేను ఎగ్జాక్ట్గా ఏ డేట్ మీటింగ్ ఎవరు అటెండ్ అని కూడా వెయిట్ చేస్తున్నా. 18th 19th June 2015 ఎస్కే జోషి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్. ఆంధ్ర అండ్ తెలంగాణ అగ్రీడ్. తెలంగాణకి 299 చాలు, ఆంధ్రాకి 500 టీఎంసీ ఇచ్చేయండి అని. ఆ రోజు కొంతమంది కేంద్ర ప్రభుత్వంలో పెద్ద మనుషులు ఎట్లా ఒప్పుకుంటారు మీరు వద్దా అని చెప్పినా లేదు లేదు మాకు అంత తెలుసు అని చెప్పి ఒప్పుకొని వచ్చినారు. అచ్చా,
వీళ్ళేమన్నాడు, మన హరీష్ రావు ఒక లెటర్ ఇష్యూ చేసిండు, అది 1 yearకి అని. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఒప్పుకున్నారు 2016లో. మళ్ళా 21 సెప్టెంబర్ 2016 చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఇద్దరు కలిసి ఆంధ్రాకి 512, ఇది కృష్ణా నదీ జలాలు, 811లో 811 టీఎంసీలో 512 టీఎంసీలు ఆంధ్రాకి ఇచ్చేసేయండి, మాకు 299 సరిపోతాయని చెప్పిన మరి ఈ మహాశైలు ఈరోజు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండ్రు, వ్యంగ్యంగా, వికారంగా, అసలు అవతలకి తెలియనట్టు, వాళ్ళకి తెలియనట్టు. ఇట్ ఈస్ టోటల్ తెలంగాణ బీట్రేల్ అంటే ఇది. ఇప్పుడు కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్లో వాదనలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏముంటుంది? అరే 10 ఏళ్ల పాటు వాళ్ళు ఒప్పుకున్నారా, మాకు 512 మీకు 299 అని, అట్లనే పోదామని ఇప్పుడు ట్రిబ్యునల్ ముందు కూడా అదే వాదన వినిపిస్తున్నారు. అదేదో కేసీఆర్ గారు తెలియని విషయం కాదు. ఆయన అటెండ్ అయిన 21 సెప్టెంబర్ 2016 ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ చైర్డ్ బై ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ లో చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, ఎస్కే జోషి గారు, విజయప్రకాష్ గారు కలిసి మరి అంతకుముందు సంవత్సరాలే కొనసాగిస్తూ ఉన్నారు. అట్లనే కొనసాగింది. 2020లో మరి మళ్ళోసారి ఆనాటి చీఫ్ సెక్రటరీ సోమేష్ గారు, ఆనాటి ఈఎన్సీ మురళీధర్ గారు కూడా ఆంధ్రాకి 512 టీఎంసీ ఇవ్వండి, మాకు 512 టీఎంసీ అంటే 66%, మాకు 34% సరిపోతాయి, మాకు 219 టీఎంసీ అని మళ్ళీ వాళ్ళు ఒప్పుకున్నారు. ఇది కాక 6th October 2020 సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్, ఆనాటి ముఖ్యమంత్రి అండ్ ఇరిగేషన్ మంత్రి కేసీఆర్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఈఎన్సీ కలిసి, అంటే ఇది అప్పటి వరకు ఒప్పుకుందే పొరపాటు కాదు, మళ్ళీ కృష్ణా ట్రిబ్యునల్ డిసైడ్ చేసే వరకు, అంటే ఎన్నేళ్ళు అయితే అన్నేళ్ళు, అంటే ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది, ఎన్నేళ్ళు అయితే అన్నేళ్ళు ఆంధ్రాకి 512 టీఎంసీలు 66% ఇచ్చేసేయండి, మాకు 299 టీఎంసీలు మరి 34% సరిపోతాయని చెప్పిండ్రు. మేము అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయినాక రేవంత్ రెడ్డి గారు ఇది మేము మరి నిపుణులతోని, రివర్ వాటర్ ఎక్స్పర్ట్స్తోని కనుక్కొని ఇది చూస్తే, అరే ఎట్లా ఒప్పుకున్నారు వీళ్ళది, మీరు క్యాచ్మెంట్ ఏరియా కానీ, మరి పాపులేటెడ్ ఏరియా కానీ, కొన్ని పారామీటర్స్ ఉంటాయి రివర్ వాటర్ షేరింగ్కి, ఏ పారామీటర్స్ చూసినా మనకి 70% రావాలి, 70-71 రావాలి, వాళ్ళకి 30% రావాలి, వీళ్ళు రివర్స్ ఎందుకు ఒప్పుకోవచ్చు అని మేము వచ్చిన తర్వాత ఆర్గ్యుమెంట్ రివర్స్ చేసినాము. ఇప్పుడు దిస్ ఇస్ ద ఫ్యాక్ట్, దిస్ ఇస్ ఇన్ రైటింగ్. ఇప్పుడు కృష్ణానదీ జలాలకి మోసం చేసింది, ద్రోహం చేసింది ఎవరండి? అంటే 34% ఒప్పుకొని వాళ్ళకి 66% ఇచ్చిన వాళ్ళ, లేదు ఇది రైట్ కాదు, మాకు 71% ఇవ్వాలి, వాళ్ళకే మీరు 30% ఇవ్వని చెప్పిన వాళ్ళు ఎవరు? కృష్ణా నదీ జలాల్లో శాశ్వతంగా నష్టం చేసింది ఎవరని చెప్పి తెలంగాణ ప్రజానికి ఆలోచించాలి. వీళ్ళు పోయాట సభలు పెడతారట, పోయి సభలో ముందు చెప్పండి, మేము ఆంధ్రాకి అప్పచెప్పినాం, మరి నీళ్ళని మీరు తీసుకోపోండి మేము అప్పచెప్పినాం, మేము లిఖితపూర్వకం ఇచ్చేసినాం అని వీళ్ళు చెప్పొచ్చి ఇక్కడ ఏదేదో మళ్ళీ మాట్లాడుతున్నారు. అచ్చా, ఇంకో ముఖ్యమైన విషయం మీకు తెలవాలి. ఈ 299లో కూడా, ఈ 299లో కూడా పాలమూరు రంగారెడ్డి లేదు. ఏది ఇక్కడ 299 టీఎంసీ అడిగింది కదా, ఏది మరి అంటే 2020లో కూడా, అంటే వాళ్ళకి పాలమూరు రంగారెడ్డి కట్టాలని చిత్తశుద్ధి ఉంటే 2020లో ఫర్దర్ అరేంజ్మెంట్స్ వరకు ఇట్లనే కొనసాగిద్దాం, ఏది 299 and 512 ఒప్పుకున్నారు కదా, దీంట్లో పాలమూరు రంగారెడ్డి లేదు, ఆ 90 టీఎంసీ లేదు. అచ్చా, మేమేం అడిగినాం ఇప్పుడు వచ్చినాక 811లో మాకు 555 టీఎంసీ ఇవ్వాలని చెప్పి మేము అడిగినాం. అసలు ఆశ్చర్యకరం ఏంటంటే, మరి
ఏది మెయిన్ ప్రాజెక్ట్స్ ఏది కూడా పాలమూరు నల్గొండ జిల్లాలో మెయిన్ ప్రాజెక్ట్స్ ఏవి కూడా ఆ 299 టీఎంసీలో వాళ్ళు నీళ్ళు అడగలే. పాలమూరు రంగారెడ్డికి అడగలే, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్కి అడగలే. సరే భీమా అంటే అంతకుముందే ఉందనుకోండి, ఓకే. పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్కి నీళ్ళు అడగలే వాళ్ళు. ఈ 290 అడగలే వాళ్ళు. ఎస్ఎల్బిసి టనల్కి అడగలే, డిండికి అడగలే. మరి ఇది ఈ 2 జిల్లాలకి నల్గొండ మహబూబ్నగర్ జిల్లాకి ఇంత మోసం దగా చేసి వాళ్ళు ఈరోజు ఎంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారో ఆలోచన చేయండి. 10 ఏళ్లలో మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని తాకట్టు పెట్టి, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి ఏం ప్రాజెక్టులు కట్టినాయంటే ఒక్క ప్రాజెక్ట్ చెప్పండి పూర్తి చేసింది. ఒక్క ప్రాజెక్ట్లో సబ్స్టాన్షియల్ ఆయకట్టిస్తుందని చెప్పండి. కాళేశ్వరంలో కడితే 3 బ్యారేజీలు కొలాప్స్ అయిపోయినాయి. ఈ పాలమూరు రంగారెడ్డిలో 27,000 కోట్లు ఖర్చు పెడితే 1 ఎకరం ఆయకట్టు ఇవ్వలే. సీతారాం సాగర్లో 8,500 కోట్లు ఖర్చు పెడితే 1 ఎకరం ఆయకట్టు ఇవ్వలే. దేవాదుల అంతకు ముందు నుంచి పెండింగ్ అట్టనే మరి వాళ్ళ టైంలో పెద్ద ప్రోగ్రెస్ కాలే. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అట్లా మాట్లాడతారు. టిఆర్ఎస్ 10 ఏళ్ల పాటు ఉండి 17.72 lakh బడ్జెట్ ఎస్టిమేట్. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర సంబరాలు మొదలయ్యాయి. రాత్రి నెలవంక కనిపించడంతో నాగోబాకు ప్రత్యేక పూజలు చేశారు మెస్రం వంశస్థులు. జనవరి 18న ప్రారంభం కానున్న జాతరకు ఇవాళ ఎడ్లబండి ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఇవాల్టి నుంచి 7 రోజుల పాటు జాతరపై ప్రచారం చేయనున్నారు. జనవరి 22న నాగోబాకు దర్బారు చేయనున్నట్లు నిర్ణయించారు ఆదివాసీలు. మేడారంలో రేపు అమ్మవార్ల దర్శనాలు బంద్ చేస్తున్నామన్నారు పూజారులు. రేపు గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెల ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆదివాసీ పూజా వ్యవహారాలు ఉండటంతో భక్తులకు దర్శనాలు ఉండవని చెప్పారు. ఇందుకు భక్తులు సహకరించాలని కోరారు ఆదివాసీ పూజారులు. ప్రతి బుధవారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. దీంతో రేపు దర్శనాలు ఉండవని చెప్పారు పూజారులు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని 251 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యం కోసం సమ్మక్క సారలమ్మ వరుసలోని గోవిందరాజులు, పగిడద్దరాజు దేవత గద్దెలు నిర్మాణం చేశారు. కొత్త గద్దెల దగ్గర రేపు పునఃప్రతిష్ఠ పూజలు నిర్వహించనున్నారు. రాత్రి నుంచి ఆదివాసీ పూజవారి సాంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమం అంతర్గతంగా నిర్వహిస్తారు. పగిడిద్దరాజు, గోవిందరాజులు దేవతల గద్దెల పునఃప్రతిష్ఠ కార్యక్రమం రేపు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల పూజారులు, వారి వంశానికి చెందిన ఆడబిడ్డలు, కుటుంబ సభ్యులు హాజరవుతారు. అడవిలో నుంచి 5 సార్లు ఎర్రమట్టి తీసుకొచ్చి ఈ ప్రతిష్ఠ కొనసాగిస్తారు. అయితే ఈ పూజా కార్యక్రమంలో ఇతరులను ఎవరిని అనుమతించబోమని తెలిపారు పూజారులు. బుధవారం రోజున ఉదయం 9 గంటల నుండి 2 గంటల వరకు ఎవరు కూడా దర్శనానికి రాకూడదని మనవి చేస్తున్నాం. పత్రికాముఖంగా తెలియపరుస్తున్నాము. ములుగు జిల్లా మేడారంలో ఇవాళ పర్యటించారు రాష్ట్ర మంత్రులు పొంగిలేటి సీతక్క. సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్నారు. మేడారం గద్దెల ప్రాంగణ విస్తరణ, అభివృద్ధి పనులను పరిశీలించారు. అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ను ఆరా తీశారు. జాతరలోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రులు. కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. పునఃప్రతిష్ఠ పూజలతో భక్తులకు దర్శనం రేపు నిలిపివేస్తున్నట్లు తెలిపారు పూజారులు. గురువారం నుంచి యథావిధిగా భక్తులు వచ్చి దర్శనాలు చేసుకుని మొక్కులు చెల్లించుకోవచ్చని సూచించారు.
మహబూబ్ నగర్ జిల్లాలో కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్ ప్రారంభమైంది. తెలంగాణ పల్లెల్లోని యువతలో క్రికెట్ ప్రతిభను వెలికి తీసేందుకు వేదికైంది. విశాఖ ఇండస్ట్రీస్ స్పాన్సర్ గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే ఈ పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు జిల్లాలో టోర్నీ ఆసక్తికరంగా సాగింది. కాకా వెంకటస్వామి క్రికెట్ లీగ్ రెండో రోజులో భాగంగా ఈరోజు గద్వాల్ వర్సెస్ నారాయణపేట నడుస్తున్నది. సెకండ్ మ్యాచ్ మహబూబ్ నగర్ వర్సెస్ వనపర్తి. ఈ యొక్క ప్లాట్ఫాము ఇవ్వడము విశాఖ వాళ్ళకు కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఎంతోమంది గ్రామీణ క్రీడాకారులను వెలికి తీసేందుకు ఇంతకుముందు 2017లో ఏదైతే చేసిండ్రో ఇప్పుడు దానికన్నా ఎక్కువ క్రీడాకారులకు మంచి అవకాశాలు. ఈ 4 మ్యాచెస్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు 13 మెంబర్స్ టీమ్ సెలెక్షన్ ఈ మంత్ 26th రోజు అవుతుంది. ఈ నెల 29 నుంచి రెండో ఫేజ్ స్టార్ట్ అవుతుంది. వారు ఇచ్చిన అవకాశాన్ని మంచి ప్లాట్ఫామ్గా ఈ యొక్క టోర్నమెంట్లో అందరూ మంచిగా ప్రతిభ కనబరిచి రాబోయే సెకండ్ ఫేజ్కు సెలెక్షన్ కావాలని మా యొక్క MDC తరఫున ఆకాంక్షిస్తున్నాం. బాగా అనిపించింది. ఫస్ట్ టైం ఆడుతున్నది టర్ఫ్ మీద పిచ్. మా ఫాదర్ బట్టలు అమ్ముతాడు. చిన్నప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాయి క్రికెట్ అని. 3-4 ఇయర్స్ నుంచి ఆడుతున్నాయి క్రికెట్. హార్డ్ వర్క్ చేస్తా ఇంకా మంచి ఆడాలని కోరుచు. డిసెంబర్ 31న మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ స్పెషల్ జీవో జారీ చేసింది. డిసెంబర్ 31న మద్యం షాపులకు అర్ధరాత్రి 12 గంటల వరకు పర్మిషన్ ఇచ్చింది. అదే రోజు బార్లు, క్లబ్, ఈవెంట్లకు పర్మిషన్ తీసుకుంటే టూరిజం ప్రాంతాల్లో అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం సేవించేందుకు అనుమతి ఇచ్చింది ఎక్సైజ్ శాఖ. డిసెంబర్ 31న మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ స్పెషల్ జీవో జారీ చేసింది. డిసెంబర్ 31న మద్యం షాపులకు అర్ధరాత్రి 12 గంటల వరకు పర్మిషన్ ఇచ్చింది. అదే రోజు బార్లు, క్లబ్, ఈవెంట్లకు పర్మిషన్ తీసుకుంటే టూరిజం ప్రాంతాల్లో అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం సేవించేందుకు అనుమతి ఇచ్చింది ఎక్సైజ్ శాఖ. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, న్యూ ఇయర్ వేడుకలకు మద్యం అమ్మకాలపై సర్కార్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలేంటి? ఈ 31వ తారీఖున అంటే 31st డిసెంబర్ మనకు తెలిసినటువంటి విషయమే. సో వేడుకలు జరుగుతుంటాయి నగరాలలో, దేశంలో అన్ని చోట్ల కూడా. సో ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ 31st డిసెంబర్ను అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే మన రాష్ట్రంలో కూడా ప్రతిసారి ఈ సెలబ్రేషన్ జరుగుతూనే ఉంటాయి. అయితే దీనికి సంబంధించి వైన్స్లకు, బార్ అండ్ రెస్టారెంట్లకు, తర్వాత క్లబ్లకు, పబ్లకు వీటికి సమయాన్ని పొడిగిస్తూ కొద్దిసేపటి క్రితం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో వైన్స్లకేమో అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు ఓపెన్ ఉంటాయి. ఇక బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్లకు వీటికైతే అర్ధరాత్రి 1 గంట వరకు ఓపెన్ చేసి ఉంటాయి. ఇది 31వ తారీఖు. మిగతా రోజులు మాత్రం యథాతథంగానే కొనసాగుతాయి. ఇక మరోవైపు ఈ లిక్కర్ ఎక్కువగా సేల్ అవుతూ ఉంటుంది ఈ 31st డిసెంబర్కి. అయితే దీనికి సంబంధించి మనకు గోవా, ఢిల్లీ, మిగతా హర్యానా ఆయా రాష్ట్రాల నుంచి పన్ను చెల్లించని మద్యం మన తెలంగాణ రాష్ట్రానికి వస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ గోవాలో కానీ, ఢిల్లీలో కానీ, హర్యానాలో మిగతా కొన్ని చోట్ల మనకంటే అక్కడ తక్కువ రేటు ఉంటుంది కాబట్టి సో అక్కడ మద్యాన్ని మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకువచ్చి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి వాటి మీద దాడులు చేస్తామని చెప్పి ఇప్పటికే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ హెచ్చరికలు జారీ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కాసిం కొద్దిసేపటి క్రితమే సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సో దీనికోసం ప్రత్యేకంగా టీంలను కూడా ఏర్పాటు చేశారు. షానవాజ్ కాసిం కొద్దిసేపటి క్రితము ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ముఖ్యంగా ఈ 31st డిసెంబర్ సందర్భంగా ఒక 4 రోజులు అంటే 27, 28, 29, 30, 31 తేదీ ఈ 4-5 రోజుల్లో కూడా తనిఖీలు ఉంటాయని చెప్పారు. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే కొంత మనకు దగ్గరికి డ్రగ్స్ కూడా వస్తుంటాయి కాబట్టి అట్లాంటి డ్రగ్స్ను ఉపయోగించకుండా తర్వాత దాన్ని యూజ్ చేయకుండా కొంత నిఘా ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. సో ఒకవైపు ఏమో ఈ స్పెషల్ టీంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ టీమ్స్ తిరుగుతుంటాయి. ఇంకొక వైపు ఏమో ఈ పన్ను చెల్లించని మద్యం అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి. ఇందాక నేను చెప్పినట్టుగా మౌనిత, ఢిల్లీ, హర్యానా కావచ్చు, లేదంటే గోవా నుంచి ఎక్కువగా మనకు పన్ను చెల్లించని మద్యం హైదరాబాద్కు వస్తూ ఉంటుంది. వీటిని ట్రైన్స్లోను, కార్లలో
లారీలలో తరలిస్తూ ఉంటారు. సో కాబట్టి వీటి మీద నిఘా ఏర్పాటు చేస్తున్నట్టుగా కొంచెం క్రితం ప్రకటించారు. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే డిసెంబర్ 1 నుంచి 22వ తారీఖు వరకు భారీగా లిక్కర్ సేల్ జరిగింది. ఏ స్థాయిలో అంటే ఇది రికార్డు అని మనం చెప్పుకోవచ్చు. గతంలో ఈ స్థాయిలో మద్యం అమ్మకాలు జరగలేదు. మొదటిసారి 22 రోజుల్లోనే 3,401,87 మద్యం అమ్మకాలు జరిగాయి. ఇది రికార్డుగా ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. గత ఏడాది ఇదే సమయానికి 2,110,37 మద్యం అమ్మకాలు మాత్రమే జరిగాయి. సో అప్పటికిప్పటికి తేడా చూస్తే 61% మేర మద్యం అమ్మకాలు పెరిగినట్టుగా మనకు లెక్కలు చెప్తున్నాయి ఎక్సైజ్ డిపార్ట్మెంటు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో మొన్న 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎలక్షన్ జరిగాయి. సో ఆ సమయంలో ఎక్కువగా మద్యం అమ్మకాలు జరిగినట్టుగా మనం చూసాం. ఎందుకంటే ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, తర్వాత గుర్తులే ఆ బాటిల్స్ కంటించినటువంటి పరిస్థితి, ఓటర్లకు ఇచ్చినటువంటి పరిస్థితి మనం సోషల్ మీడియాలో చూసాం. సో ఆ స్థాయిలో ఎక్కువగా మద్యం సేల్ జరగడానికి అదొక కారణంగా చెప్పవచ్చు. ఇంకొక వైపు ఇప్పుడు మనకు క్రిస్మస్ ఫెస్టివల్ కూడా ఉంది. సో దానికి కూడా కొంత సేల్ జరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక 31వ తారీఖు కోసం ఇప్పటి నుంచే వైన్ షాపులు స్టాక్ పెట్టుకుంటాయి. మన తెలంగాణ రాష్ట్రంలో 2,200 పైచిలకు వైన్ షాపులు ఉన్నాయి. బార్ అండ్ రెస్టారెంట్లు ఒక 1,200 వరకు ఉంటాయి. ఇక క్లబ్లు, పబ్లు వీటికి కూడా ఫుల్ స్టాక్ పెట్టుకుంటున్నారు. మనకు గ్రామీణ ప్రాంతాల్లో చూసినా, హైదరాబాద్లో చూసినా, మిగతా జిల్లా కేంద్రాల్లో చూసినా, ఏ వైన్ షాప్ చూసినా ఫుల్ స్టాక్తో కనపడుతున్నాయి. కారణం ఏంటంటే 31 డిసెంబర్కు భారీగా లిక్కర్ సేల్ జరుగుతుంది కాబట్టి అంతా కూడా వైన్ షాపుల నిర్వాహకులు వీళ్ళందరూ కూడా ఎక్కువగా స్టాక్ పెట్టుకుంటున్నారు. దానివల్ల కూడా ఈ సేల్ ఎక్కువగా పెరుగుతున్నట్టుగా మనకు లెక్కలు చెప్తున్నాయి. ఇక మరోవైపు ఒకసారి మనం ఈ బీరు తర్వాత లిక్కర్ కేసులు ఎన్ని లక్షల్లో అమ్ముడుపోయాయి అనేది ఒకసారి చూస్తే మనకు హార్డ్ అంటాం దీని లిక్కరు 33,77,000 కేసులు మనకు సేల్ జరిగినట్టుగా లెక్కలు చెప్తున్నాయి. అట్లనే బీర్ 29,43,000 కేసుల బీర్లు ఇప్పటి వరకు నిన్న రాత్రి 12 గంటల వరకు సేల్ జరిగినట్టుగా లెక్కలు చెప్తున్నాయి. గతంతో పోలిస్తే 61% మేర మనకు ఈ లిక్కర్ సేల్ పెరిగినట్టుగా మనకైతే అధికారికంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. ఇక ఈ వారంలో కూడా భారీగా లిక్కర్ సేల్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 31కు ఇంకొక వారం పాటు ఉంది కాబట్టి ఈ వారం పాటు భారీగా లిక్కర్ సేల్ జరిగేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఒక 4,000 కోట్ల రూపాయల మేర ఈ 31 డిసెంబర్ వరకు, డిసెంబర్ 1 నుంచి 31 డిసెంబర్ వరకు అంటే 31 రోజుల్లో దాదాపుగా 4,000 కోట్ల రూపాయల మద్యం సేల్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంచనా వేస్తుంది. ఇంకొక వైపు ఈ సేల్ జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో ఈ అమ్మకాల ద్వారా అంటే లిక్కర్ సేల్ ద్వారా ఇన్కమ్ రావాలి కాబట్టి ఒకవైపు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆ విధంగా ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు ఇందాక చెప్పినట్టుగా మౌనిత ఇతర రాష్ట్రాల నుంచి మద్యం మన దగ్గరికి తరలిస్తూ వస్తుంటారు. అక్కడ తక్కువ రేటుతో ఎక్కువ 31 డిసెంబర్ కాబట్టి వేరే స్టేట్లో లిక్కర్కి ఇప్పుడు గోవా నుంచి చాలామంది ఫుల్ బాటిల్స్ తీసుకొని వస్తుంటారు, ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అక్కడ రేటు తక్కువగా ఉంటుంది. మనకు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తీసుకొచ్చి ఎక్కువగా సేల్ చేస్తుంటారు కాబట్టి అట్లాంటి వాటిని పట్టుకుంటున్నారు. చాలా వాటికి ఇప్పటికే మద్యం చెల్లించినటువంటి బాటిల్స్ని కూడా సీజ్ చేసిన మనం ఈ మధ్య సంఘటనలు చూసాం. అట్లనే ఇక డ్రగ్స్ కావచ్చు, ఇతర అంశాల మీద కొంత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళందరూ కూడా కొంత సీరియస్గా ఉంది. సో ఈ 31 డిసెంబర్ వేడుకలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పబ్లిక్ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ ఆ సెలబ్రేషన్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్గా సాగేందుకు ఒకవైపు ప్రభుత్వం, ఇంకొక వైపు ఎక్సైజ్ డిపార్ట్మెంటు కోఆర్డినేషన్ తోటి ఈ 31 డిసెంబర్ సెలబ్రేషన్స్ని సక్సెస్ఫుల్ అయ్యేందుకు ప్రయత్నాలు అయితే చేస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మౌనిత, అంతర్జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా గూడూరు పాఠశాలలో స్టూడెంట్స్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. రైతు వేషంలో రైతుల గురించి వివరించారు. దేశానికి రైతు వెన్నెముక అని అన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులను ఉపాధ్యాయులు, విద్యార్థులు సన్మానించారు. రైతు వేషంలో విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మనకు వచ్చిన ఈ స్కూల్ నుండి పిల్లలకి చెప్పేది ఏమనగా, నేను చదువుకొని ఆఖరికి వచ్చేసరికి నేను కూడా ఎద్దని పట్టుకొని 4 గంటలని పట్టుకొని వ్యవసాయం చేస్తున్నా. నాలాగా కాకుండా మీరు కూడా చదువుకొని పోలీసులు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, కలెక్టర్లు కానీ, లేదా ఏదో ఒక జాబ్ చేసుకుంటూ మీరు సంతోషం. మేమంటే ఎండల పడి తిప్పల పడి కష్టం, మా నాన్న అమ్మ నాన్న కూడా ఎండల పడి తిప్పల పడ్డారు కానీ
వాళ్ళకి నేను ఫలితం దక్కియకుండా అయిపోయింది. నా కడుపులో పుట్టిన బిడ్డలైనా మీరన్నా పని చేసుకోకుండా లేదా కరెక్ట్ పని చదువుకొని వీలైనా ఏదన్నా ఒక జాబ్ సంపాదించుకుంటారని నేను కోరుకుంటున్నాను. ట్రిపుల్ భూబాధిత రైతులను క్షమాపణలు కోరారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. జాగృతి జనం బాట పర్యటనలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలోని బాధిత రైతులను పరామర్శించారు. గత సర్కారులో తాను ఉన్నప్పటికీ రైతుల సమస్య గురించి తనకు తెలియదన్నారు. రైతుల్ని అరెస్టు చేసి జైలుకు పంపటం మంచి పద్ధతి కాదన్నారు. ట్రిపుల్ రైతులకు అన్యాయం చేసిన తమను క్షమించాలని కోరారు కవిత. రైతుల పక్షాన జనవరి 4న రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి పోరాడతామన్నారు. ఇక్కడనే యాదాద్రి పోవచ్చు, ఇక్కడనే మోత్కు పోవచ్చు. ఇక్కడ ఇంత పెద్ద రీజనింగ్ రోడ్ పడితే ఎలా? భువనగిరి టౌన్లోనే ఇది రాయగిరి ఇదివరకు ఊరుగా ఉన్నది టౌన్లో కలిసిపోయింది. ఈ రాయగిరి గ్రామంలో మరి ఇప్పటికే 7-8 దఫాలుగా రకరకాల ప్రాజెక్టుల కోసం ల్యాండ్ ఇచ్చి ఉన్నారు. ఈ ప్రజలు చాలా త్యాగం చేస్తున్నారు. మరి ఇంత త్యాగం చేసిన ప్రజల్ని ఇక త్యాగం చేస్తున్నారు కదా అని చెప్పి ప్రతి సందర్భంలో రాయగిరి ప్రజల్నే బలి చేయడం అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ట్రిపుల్ ఆర్ ఈ ఏరియాల నుంచి పోతున్నదో దాని అలైన్మెంట్ ఇదివరకు 2 సార్లు మారింది. ఫస్ట్ టైము యాదగిరిగుట్ట అవతల సైడ్ ఉన్నప్పుడు ఒక అలైన్మెంటు, మళ్ళీ తర్వాత ఇక్కడ ఒక అలైన్మెంటు, ఇప్పుడు 3వ అలైన్మెంట్ కింద ఇది రావడం జరిగింది. దీనికి కంప్లీట్గా దీని వెనుక ఉన్నది నాయకుల యొక్క అవినీతి అని స్థానిక ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి సందర్భం. మరి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రియాంక గాంధీ గారిని కూడా తీసుకొచ్చి మేము ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పిస్తామని చెప్పినటువంటి సందర్భం ఉన్నది. నేను ఇవాళ డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, మీ జిల్లాలో మీరు కూడా స్వయంగా కలెక్టరేట్లో కూర్చొని ఒక్క గుంట జాగా కూడా పోనీయ మీ రైతులకు అని చెప్పిండు. మరి చేస్తారా లేదా? ఒకవేళ చేసేది ఉందా లేదా క్లారిటీగా చెప్పండి. ఎందుకంటే మీరు అనేక మాటలు ఇచ్చి తప్పిండ్రు, అట్లనే ఇది కూడా తప్పుతాం అనుకుంటున్నారేమో. కానీ మేమందరం కూడా వారికి మద్దతుగా ఉంటాం. రైతన్నలందరూ కూడా నిజంగా క్షమించాలి. నేను కూడా అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. ఆ టైంలో మిమ్మల్ని జైల్లో వేయడం జరిగిందని చెప్పి మరి అప్పుడు జరిగినటువంటి అవినీతి వాస్తవానికి నా దృష్టిలో లేదు. ఉంటుంటే అప్పుడు కూడా మీ పక్షాన్ని నేను నిలబడేదాన్ని అనే విశ్వాసం నాకున్నది. దానికి మిమ్మల్ని క్షమాపణ నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే రైతన్నలను వేడిలేయడము, రైతన్నలను అరెస్ట్ చేయడం అన్నది దుర్మార్గం. అది కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వారి భూములను కాపాడుకోవడం, అరెస్ట్ చేయడం అన్నది మరింత దుర్మార్గం. ఆ దుర్మార్గాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొనసాగించదలుచుకుందా అన్న విషయం మాత్రం వెంకటరెడ్డి అన్న చెప్పాలి. ఖచ్చితంగా కోమటిరెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా, ఏదైతే మాట మీరు ఇచ్చారో, మీ నాయకురాలు ప్రియాంక గాంధీ ఇచ్చారో నిలబెట్టుకోండి. ఇక్కడ రైతుల భూమి సస్యమీర ఇయ్యమని చెప్తున్నారు. భూములు ఇచ్చేదే లేదు, అలైన్మెంట్ మార్చాల్సిందే అని పట్టుబడతా ఉన్నాం. మరి దానికి ప్రయత్నం చేయవలసిందిగా మంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో కోతుల బెడద రోజురోజుకి పెరిగిపోతోంది. కోతులు ఒకదానిపై మరొకటి దాడికి దిగడంతో స్థానికులు బెంబేలెత్తుతున్నారు. రోడ్లపై గుంపులుగా తిరుగుతూ వాహనదారులు స్థానికులకు చుక్కలు చూపిస్తున్నాయి వానరాలు. షాపుల్లోకి గుంపులుగా వస్తుండటంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎస్టీఓ ఆఫీసు ముందు కోతుల దాడితో రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు చర్యలు తీసుకుని కోతుల బెడద నుంచి కాపాడాలని కోరుతున్నారు స్థానికులు. Yeah.